సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది అన్న? చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. నేను అయితే చాలాసేపు నవ్వినా చచ్చిపోయిన అంత కామెడీ. అసలు నేను అనుకున్నా ఏంది ఇంత కామెడీ పెట్టారు. ఫస్ట్ హాఫ్ అసలు చేయలేక నేను నిల్చలేదు అన్న. అసలు అట్టనే చూస్తూనే ఉన్నా, చాలా కామెడీ. ఒక చెప్తాను, గోదావరి గట్టి సాంగ్ ఉంది చూడు, ఆ సాంగ్ అబ్బా దిల్ ఖుష్ అయింది నాకు, చాలా బాగుంది. మన వెంకీమామ సాంగ్ వాడు, అది కూడా చాలా బాగుంది. అని అనుకున్నా అనిల్ రావిపూడి ఏం మొత్తం కామెడీ చేస్తుండు. సెకండ్ హాఫ్ ఏమన్నా తగ్గుదాం కానీ లాస్ట్ 20 minutes అసలు సినిమా కంటెంట్ చూపించారు, అది చాలా బాగుంటుంది అన్న. అంటే ఒక ఫైట్ సీన్స్ కూడా చాలా కామెడీ చంపుతుంటారు అన్నమాట, చిన్న చిన్న కామెడీగా. ఒక డైలాగ్ వాడారు, అమ్మో మామూలు క్రేజ్ లేదు. ప్రతి సినిమా ముందు టీజర్ ఉంటుంది, ప్రతి అబ్బాయి లైఫ్లో ఒక లవర్ ఉంటుంది. డైలాగు చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతిలో మంచి మాస్ హిట్ కొట్టాలని కోరుకుంటాను. అంటే సంక్రాంతికి వస్తే సినిమా హిట్ కొడితే అదే విన్నర్ అన్న. ఉందా గేమ్ చేంజర్ అన్న? నేను మొన్న గేమ్ చూసినా, నిన్న మన డాకు మహారాజ్ చూసినా. కానీ డాకు మహారాజ్ కన్నా కూడా ఒక రెట్టు మెట్లు ఎక్కువ ఉంటుంది సంక్రాంతికి వస్తున్న సినిమా. చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఒక జాతిరత్నాలు, ఒక ప్రేమలో మించిన స్టోరీ ఉంది. వెంకీ మామ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అన్న. చాలా బాగుంటుంది. ఇలాంటి కామెడీ సినిమాలు చేస్తే బాగుంటుంది, సీరియస్ ఇట్లాంటి చేయాలి, ఇంకా ఇట్లాంటి కంటిన్యూ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా సెట్ చాలా చాలా మంచి కమర్షియల్ హిట్ కొట్టాలి. సినిమాలు ఏ సినిమా నచ్చిందన్న? ఫ్లాప్ డాకు మహారాజ్ చాలా బాగా నచ్చింది. సంక్రాంతి వస్తే ఇంకా బాగా నచ్చింది. ఫ్లాప్ అంటే మనకి గేమ్ చేంజర్ చెప్పొచ్చు అన్న.